హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? నేనైతే ఈరోజు వీడియోలో ఒక శారీ గురించి మీతో షేర్ చేయబోతున్నాను. నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇంకా బార్డర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత రిచ్గా వచ్చిందో. చాలా బాగుందండి. కొన్ని శారీస్ నార్మల్గా ఉన్నా మనకి ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా, దానివల్లే ఎక్కువగా అసలు మంచి లుక్ వస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, చెక్స్ వచ్చేసి అక్కడ బ్లౌజ్ పీస్ వచ్చింది, చెక్స్తోనే వచ్చింది. ఇక్కడ ఇది వచ్చి పళ్ళు అనమాట. బాగుంది. మస్టర్డ్ ఎల్లో బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా ట్రెండీగా నడుస్తున్నాయి కదండి ఇలా చిన్న బార్డర్ వచ్చేసి తర్వాత ఇట్లా బార్డర్స్ వచ్చేసి చెక్స్లో కాంబినేషన్ చాలా ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుందన్నమాట. నేను కూడా ట్రై చేద్దామని ఈ కాంబినేషన్ తీసుకున్నాను. నాకు ఈ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చండి. చాలా బాగుంది, ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో వచ్చేసి మా బాబు కూడా తీసుకున్నాను ఒక కుర్తీ, వైట్ అండ్ ఆరెంజ్. చాలా బాగుంది. ఇటు చూడున్నానంటే అటు టీవీ సైడే చూస్తూ ఉన్నాడు వాడు. అసలు ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీస్తా అంటే వాడు అస్సలు కోఆపరేట్ చేయడండి. వాడికి అసలు ఇష్టమే ఉండదు. అలా తిక్క చేస్తూ ఉంటాడు అనమాట. ఫోటో తీస్తా అంటే ఇక డిఫరెంట్ స్టిల్స్ ఇస్తాడనమాట. వాడికి ఎందుకు ఏమో అసలు నచ్చదు. ఇంకా నేను వాడికి ఫోటో తీస్తున్నానని తెలిస్తే చాలు, ఇంకా వాడు అటు సైడ్ చూస్తూ ఉంటాడు అనమాట. సో అదనమాట. మీషోలో చాలా బాగుంది. ఇంకొచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. చిన్నపిల్లలకి 2.5 years ఉన్న వాళ్ళకి ఆ కుర్తీ చాలా బాగుందండి. జస్ట్ 220 రూపీస్కే నాకు వచ్చిందండి. ఎవరైనా కావాలి అంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకా క్వాలిటీ విషయం అయితే అడగాల్సిన పని లేదు, చెప్తున్నాను కదా, చాలా బాగుంది, ట్రస్ట్ మీ. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నేను బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. మా బాబు పడుకున్నాడండి ఆఫ్టర్నూన్. సో వాడు లేచేలోపు నేను వర్క్ అంతా చేసేసుకోవాలి, లేదంటే వాటిని మళ్ళీ డబుల్ పని పెట్టేస్తాడనమాట. ఇలా నేను మడత చేసి పెడితే వాడు మొత్తం తీసి ఇల్లు మొత్తం వేసేస్తాడు. అందుకే ఇలాంటి పనులు వాడు పడుకున్నప్పుడు చేస్తాను, ఎందుకంటే మళ్ళీ డబుల్ వర్క్ అవ్వకుండా. నేను ఇవన్నీ చేసి కంప్లీట్ అయ్యేలోపు వాడు లేచేస్తాడండి అసలు. ఇంకా మార్నింగ్ వాటర్ వచ్చేసాయి. వాటర్ వచ్చిన రోజు మాత్రమే నేను బట్టల మిషన్లో వేస్తాను. ఆల్టర్నేట్ డే అనమాట. ఒకరోజు తప్పించి ఒకరోజు వేస్తాను, డైలీ వేయను. సో ఇక్కడ పడుకున్నాడు కదా, లేస్తాడు చూడండి అసలు. ఇంకా వాడు టైం అయింది, ఇంకా లేచిండు. నేను అన్ని సర్దిరేలోపు నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేలోపు నాకు 2 అయిందనమాట. అప్పుడు లేచాడు వాడు. సో లేచిన తర్వాత నార్మల్ అవ్వడానికి వాడు ఒక 10 నుంచి 15 minutes పడుతుంది. ఎత్తుకొనే ఉండాలన్నమాట. దిగమంటే అస్సలు దిగడు. సో అటు చేసి ఇటు చేసి బుజ్జగించి అది ఇది చెప్పి ఏదో ఒకటి ఇంకా వాడిని నార్మల్ చేయాలన్నమాట. నార్మల్ మూడుకి తీసుకురావాలన్నమాట. నిద్ర మబ్బు బాగా ఉంటుంది. ఇంకా దిగడు, అలా చేస్తాడనమాట. ఒకవేళ దించామనుకోండి కూర్చోనన్నా అది ఇదని ఏడుస్తాడనమాట. సో ఇంకా నేను ఇట్లా ఎత్తుకొచ్చేసి కొంచెం వాటర్ అయితే ఇస్తాను. వాటర్ తాగితే కొంచెం వానికి మూడ్ అనేది సెట్ అవుతుంది అనేసి అయితే అక్కడ కెమెరా పెట్టాను అనేసి వాడు చూస్తూ ఉన్నాడు, మా మమ్మీ ఏమో చేస్తుంది అనేసి. సో చూస్తున్నారా ఎలా చూస్తున్నాడో. సో మీ పిల్లలు కూడా ఇంతే నా ఫ్రెండ్స్. ఎవరైనా పిల్లలు ఇలాగే చేస్తారు కదా, నిద్రలో నుంచి లేస్తే అయితే పెద్ద తలకాయ నొప్పి అనమాట వాళ్ళతోని. ఇంకా పొద్దునైతే లేస్తే ఏడుస్తూనే ఉంటాడు. ఒక 1/2 hour అదంతా రామాయణము. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఏడవట్లేదు, ఎందుకంటే ఎత్తుకున్నాను కదా. చూస్తున్నారు ఇక నిద్రమోబు వాడికి అస్సలు పోనే లేదనమాట. ఇంకా లాస్ట్ అయితే ఆ నిద్రమోబు మొత్తం సెట్ అవ్వాలంటే కొంచెం ఫేస్ వాష్ కూడా చేస్తాను, అట్లయితేనే సెట్ అయిపోతుంది. సో మీ పిల్లలు ఎంతమంది ఇలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది మన ఛానల్లో మదర్స్ ఉన్నారనేది కూడా చెప్పండి. సో వాడు లేచి కొంచెం రిలాక్స్ అయ్యాక ఇక్కడ జ్యూస్ చేద్దామని నేను ఇక్కడ పొమగ్రనేట్ ఆపిల్ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇంకా అవి ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా, వాడు లేచేలోపు చేసి పెడితే కొంచెం జ్యూస్ అనేది ఫ్రెష్గా ఉండదు అనేది నేను వాడు లేచాక చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా, ఏం తింటాడు అనేసి ఇలా జ్యూస్ అయితే ఇస్తున్నాను. అలాగే ఇచ్చేస్తే ఒక 2-3 పీసులు మాత్రమే తింటాడు, అసలు ఎక్కువ తినడు, మొత్తం పడేస్తాడు. అందుకని ఇట్లా జ్యూస్ చేసి ఇస్తాను అప్పుడప్పుడు. ఇంకా పోమోగ్రానైట్స్ విత్తనాలు ఇస్తే ఇంకా ఒక 5, 6, 7 ఇట్లా తింటాడు, మొత్తం పడేస్తాడు, వద్దు అంటాడు.
సో వాడికి కొంచెం ఎనర్జీ అయినాక కావాలి కదా. సో ఫ్రూట్స్ డైలీ పిల్లలకి ఇవ్వాలి కదా. సో ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి చాలా అవసరం. సో అట్లీస్ట్ ఏదో ఒక ఫ్రూట్ అన్న ఇవ్వాలి డైలీ. సో చూస్తున్నారు కదా, నేను ఆపిల్ పొమోగ్రానేట్ ఇలా జ్యూస్ చేసి ఇలా ఇంకా వడకట్టేసి ఇస్తానన్నమాట. అది కూడా ఇష్టంగా అస్సలు తాగడు. ఏదో ఫోర్స్గా అది ఇదో చెప్పడం, అదో ఏదో చూపించడం, ఎత్తుకోవడం, చూడడం, ఇక ఇట్లా చేసి భుజగించి తాగిపిస్తాను ఎట్లో అట్లాగా. మా వాడికి ఏదన్నా ఫీడ్ చేయాలంటే ఎంత కష్టం అంటే ఎత్తుకోవడము, అది ఇది భుజగించడము. ఒక ఫుడ్ తినడానికి గంట సేపు చేస్తాడండి. అలా ఉంటుంది మా వాడితోని, మామూలుగా ఉండదు అసలు. ఇంకా అట్లా ఒక గ్లాస్లో పోసేసి స్ట్రా పెట్టి ఇచ్చేస్తే ఒక్కొక్కసారి వాడు మూడ్ బాగున్నప్పుడు తాగుతాడు, లేదంటే నేను తాపిస్తాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్లో పనిచేసినందుకు కావచ్చు ఆ డిటర్జెంట్స్ కొంచెం ఘాటుగా ఉంటాయి కదా. నాకు ఇలా కాళ్ళు మెట్టలు ఉంటాయి కదా, అక్కడ ఎలాంటి గాలి ఆడదు కదా ఎక్కువగా తడిచినప్పుడు. సో అందుకని చూస్తున్నారు కదా, చర్మం ఇలా పగిలినట్టుగా అయ్యింది నాకు. చాలా దురదగా ఉంది అసలు. అదే చూపిస్తున్నాను మీకు. సో ఇలా మెట్టలు అక్కడ గాలి తగలేదు కదా, సో అక్కడ చర్మం అనేది కొంచెం బ్రేక్ అయినట్టుగా అయ్యింది. నాకు తెలిసి ఈ సోప్స్, బట్టలు ఉతకడం అది ఇది ఉంటుంది కదా, సో వాటి వల్ల అయినా అయి ఉండొచ్చు. లేదంటే వర్షం పడుతుంది కదా, వర్షం నీళ్ళ కూడా ఇలా అవుతాయి ఫ్రెండ్స్ కాళ్ళకు. నాకైతే అవుతుంది. సో మీలో ఎంతమందికి ఇలా అవుతుందనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సైడ్ వేళ్ళకు కూడా కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది. చాలా దురదగా నొప్పిగా అనిపిస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్ లెగ్ కూడా అయ్యింది, కాకపోతే ఆ మెట్ట కొంచెం టైట్గా ఉంది, అది చూపించడానికి రావట్లేదు. లెఫ్ట్ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి మంచిగా ఫ్రీగా కనిపించింది. ఇంకా చాలా మంటగా దురదగా అనిపిస్తుంది, ఇచ్చింగ్ లాగా అనమాట. సో దానికోసం నేనైతే ఇక్కడ బోరలిన్ అప్లై చేయాలని చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంత అసలు మొత్తం కాలు అటు సైడ్ కూడా అట్లనే అయిపోయింది అనమాట. కింది సైడ్ ఎందుకంటే విజిబుల్ అవ్వట్లేదు, చూపిద్దామంటే. మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఇది నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలండి. బోరలిన్ అనమాట. నాకు 90 రూపీస్ పడింది. నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను. ఇది చాలా ఓల్డ్ ప్రోడక్ట్ కదండి, చాలా డేస్ నుంచి ఉంది. నైట్ సాఫ్ట్ అండ్ స్కిన్ బెస్ట్ స్కిన్ క్రీమ్ అని ఉంది యూస్ చేయడానికి. దానిపైన బోరలిన్ అంటే చాలా చాలా బాగుంటుంది. సో స్మెల్ మాత్రం అసమ్గా ఉంటుందండి, బాగుంటుంది. మనం డే టైంలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మనం మళ్ళీ వాటర్లో పనిచేయడము, అటు ఇటు తిరగడము, అలా దుమ్ము అదంతా అంటుతుంది కదా కాళ్ళకి. సో అది అనేది తగ్గదనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఆయిలీ టెక్స్చర్లో ఉంది. మస్తు అసలు మాయిశ్చరైజింగ్ చాలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా పెట్టగానే మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో ఇది వచ్చేసి నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను 90 రూపీస్కి. సో దాంతోపాటు నాకు ఒక బోరలిన్ లోషన్ లాంటిది కూడా వచ్చిందనమాట. దానిపైన అదే ఉందన్నమాట. సో అది హ్యాండ్స్కి అలా యూస్ చేసుకోవచ్చు లోషన్. సో ఇక్కడ నేను నైట్ టైమే యూస్ చేస్తున్నాను. నైట్ టైం పెట్టేసుకొని సాక్స్లు వేసుకొని పడుకోవాలండి, ఎందుకంటే బట్టలకు అంటకుండా ఉంటుంది, మన కాళ్ళకి మంచిగా అప్లై అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ హోల్ ఉంది. సో ఆ హోల్కే పెడుతున్నాను నేను. ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇలా పెట్టడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. నేను చూపించాలని అలా అప్లై చేస్తున్నాను. తర్వాత అయితే మొత్తం 2 కాళ్ళకి పెట్టేసుకున్నాను అనమాట. సో మనకు కొందరికి మెడమలు పగులుతూ ఉంటాయి కదా, క్రాక్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ బోరలిన్ అప్లై చేశారనుకోండి, చాలా మంచిగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది అనమాట. నేను ఇదివరకైతే నేను వ్యాజ్లిన్ వాడేదాన్ని. అసలు ఎంత పెట్టినా కూడా అసలు తగ్గేదే కదండి, ఆ పగులు అలాగే ఉండేటివి. సో నేను ఈ బోరలిన్ అయితే ట్రై చేద్దామని చూస్తే అసలు ఒక 1-2 డేస్కే మంచి రిజల్ట్ అనిపించింది. ఒక 3-4 డేస్ పెట్టాను, నాకు మొత్తం క్రాక్స్ మొత్తం అసలు తక్కువైపోయినాయి అనమాట. కాళ్ళు నాకు చాలా పగిలేటివి. అసలు నాకు డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట. నాకు కాళ్ళు పగలడం చాలా ఎక్కువ. అంతకుముందు అసలు అంత ఉండకుంటుండే నాకు. ఈ డెలివరీ అయిన తర్వాత అయితే చాలా అసలు కాళ్ళు
బాగా పగలడము, మంటగా అనిపించడం అయింది. సో ఇలా నైట్ అంతా అప్లై చేసుకొని సాక్స్ వేసేసుకొని పడుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కు చాలా అసలు కాళ్ళు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి పగులు కూడా తగ్గుతాయి. మనకి ఇంకొకటి ఇక్కడ చేతులు చూపిస్తున్నాను కదండి, మన ఫింగర్స్ నెయిల్స్ కట్ చేసినప్పుడు ఇట్లా ఎడ్జ్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్కి కట్ అయినట్టుగా ఉంటుంది కదా చాలామందికి. అలాంటప్పుడు కూడా ఇది మనం బోరోలిన్ అప్లై చేసుకోవాలి. నాకు ఫింగర్స్కి కనిపిస్తుంది చూడండి, అలా ఉన్న వాళ్ళు పెట్టుకోండి. సో చాలా బాగుంటుంది. మనం ఇలా చేతులకు కూడా ఫింగర్స్కి అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట, చాలా బేబీ సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా అప్లై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.